అమెరికాలో భారతీయ విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాడు ట్రంప్. పార్ట్ టైం ఉద్యోగాలు చేసే వారిలో గుబులు రేగుతోంది. క్యాంపస్లో మాత్రమే ఉద్యోగాలు చేయాలంటూ కఠిన ఆంక్షలు పెడుతున్నారు. క్యాంపస్ బయట ఉద్యోగాలు చేస్తే ఇంటికి పంపిస్తామంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. భయంతో కొలువులు మానేస్తున్నారు స్టూడెంట్స్. ఫీజులకు ఖర్చులకు డబ్బులు పంపించాలంటూ భారత్లోని తల్లిదండ్రులకు ఫోన్ చేస్తున్నారు విద్యార్థులు. ముఖ్యంగా అమెరికాలో చోటు చేసుకునే పరిణామాలతో ఒకసారిగా భారత విద్యార్థులు నానా అవస్థలు పడుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా ఇక పార్ట్ టైమర్లకు గడ్డు కాలమని చెప్పాలి. డొనాల్డ్ ట్రంప్ దూకుడు భారతీయ పార్ట్ టైమర్లకు చుక్కలు చూపిస్తోంది. స్వదేశం వదిలి మెరుగైన ఉపాధి అవకాశాలు, చదువుల కోసం అగ్రరాజ్యానికి వెళ్ళిన వీరంతా ఇప్పుడు లబోదిబ్బోమంటున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారీగా అమెరికాకు వెళ్ళి పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులపై ట్రంప్ ఉరుముతున్నారు. వరుస తనిఖీలతో బెంబేలెత్తిస్తున్నారు. దీంతో వారు ఉద్యోగాలు వదిలేసి పారిపోతున్న పరిస్థితి కనబడుతోంది. ఇటీవల విడుదలైన ఓపెన్ డోర్ నివేదికలో అక్కడ మొత్తం దాదాపు 11,26,000 మంది విదేశీ విద్యార్థులు ఉండగా అందులో భారతీయులే దాదాపు 3.5 లక్షల మంది వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రతి 10 మందిలో 3 మనోళ్లే. అందులోనూ తెలుగువారు ఏకంగా దాదాపుగా 56% మంది ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వీరందరికీ ఇప్పుడు ట్రంప్ సినిమా చూపిస్తున్నారు. వీరిని లక్ష్యంగా చేసుకొని అమెరికా అధికారులు జరుపుతున్న తనిఖీలు వీరికి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇన్నాళ్ళు భారత్లో ఉన్న తల్లిదండ్రులపై ఆధారపడకుండా సొంతంగా పార్ట్ టైం ఉద్యోగం చేసుకొని బతికిన వీరంతా ఇప్పుడు ట్రంప్ సర్కార్ తనిఖీల నేపథ్యంలో పార్ట్ టైం ఉద్యోగాలు వదిలేసి పరారవుతున్నారు. క్యాంపస్లో చదువుకుంటున్న వీరికి అదే క్యాంపస్లో పార్ట్ టైం ఉద్యోగాలు వారానికి 20 గంటల పాటు చేసుకునే వీలుండేది. కానీ అందరికీ క్యాంపస్లో పార్ట్ టైం ఉద్యోగాలు అంటే దొరకవు కాబట్టి పెట్రోల్ బంకులు, మాల్స్ ఇలా బయట కూడా పనిచేసుకుంటారు. ఇలా క్యాంపస్లు కాకుండా బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునే వారికి అమెరికన్లకు చెల్లించే దానికంటే తక్కువే చెల్లిస్తారు. కానీ ఇప్పుడు అక్కడే అధికారులు తనిఖీ చేస్తున్నారు. వారికి చిక్కితే వీసా రద్దు చేసి ఇంటికి పంపిస్తున్నారు. దీంతో తిరిగి అమెరికా మాటెత్తే పరిస్థితి ఉండదు. దీంతో ముందే వారు పార్ట్ టైం ఉద్యోగాలు మానేసి ఇంటికి డబ్బుల కోసం ఫోన్లు చేసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదంతా చూస్తూ మన కేంద్ర ప్రభుత్వం కూడా ఏమి చేయలేని పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అమెరికాలో ఉంటున్న ఇక్కడ విద్యార్థులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి, నాన్న డబ్బు పంపండి ప్లీజ్, నా పరిస్థితి ఏం బాగోలేదు, ఇంటి నుంచి డబ్బులు పంపిస్తేనే నాకు ఇక్కడ ఖర్చులకి కాలం వెల్లదీస్తానంటూ విద్యార్థులు తల్లిదండ్రులను వేడుకోవడం ప్రస్తుతం ఇక పరిపాటిగా మారే అవకాశం కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రాకతో అక్కడున్న భారతీయ విద్యార్థులకైతే కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఓవైపు రూపాయితో పోలిస్తే అమెరికా డాలర్ విలువ రోజు రోజుకు పెరిగిపోతూ భయపెడుతుంటే, మరోవైపు చదువుకుంటున్న క్యాంపస్ బయట పార్ట్ టైం కొలువులు చేసుకోవాలని పరిస్థితి తలెత్తడంతో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల్లో అయితే ఆందోళన నెలకొంది. అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఇమిగ్రేషన్ అధికారులు సోదాలు చేస్తూ కఠినంగా వ్యవహరిస్తుండడంతో తమపైన నిఘా పెట్టాలని భావిస్తున్న విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలను మానేస్తున్నారు. నిబంధనల ప్రకారం F1 వీసాపై అమెరికాలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు తమ విద్యా సంస్థల్లో వారానికి 20 గంటల చొప్పున ఇన్ క్యాంపస్ జాబ్ పేరిట పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవచ్చు. వేసవి సెలవులు, సెమిస్టర్ల మధ్య వ్యవధిలో వారానికి 40 గంటలు పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చదువుకుంటూ ప్రాంగణం బయట పార్ట్ టైం కొలువు చేయడానికి, అంటే క్యాంపస్ బయట పార్ట్ టైం జాబ్ చేయడానికి అస్సలు ఛాన్స్ లేదు. అయితే కొందరికి, అందరికీ క్యాంపస్లో జాబ్స్ దొరకవు. కానీ మన విద్యార్థులు ఎక్కువగా అవుట్ ఆఫ్ క్యాంపస్లో ఈ పార్ట్ టైం చేస్తుంటారు. సూపర్ మార్కెట్స్, మాల్స్, పెట్రోల్ బంక్స్, హోటల్స్ ఇలా స్థానికులు పనిచేస్తే గంటకు $20 నుంచి $30 ఇవ్వాలి. భారతీయ విద్యార్థులైతే కేవలం $6 నుంచి $10 ఇచ్చినా పనిచేస్తారు. అందుకే ఆయా వ్యాపార యజమానులు మన వారికి అవకాశం ఇస్తుంటారు. ఆ మొత్తంతో విద్యార్థుల జీవన వ్యయంతో పాటు ఫీజులు కూడా చెల్లిస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం లేకుండా చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇవన్నీ నిబంధనలకు విరుద్ధం కావడంతో ఇలాంటి వారిని అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించేందుకు అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. దొరికితే వీసా కట్, స్వదేశాన్ని పంపించడమే. ఇదే జరిగితే మళ్ళీ జీవితంలో అమెరికా మోహం చూసే పరిస్థితి ఉండదు. ఇదే ఇప్పుడు భారతీయ విద్యార్థులకు పెద్ద తలనొప్పిగా మారింది. పార్ట్ టైం ఉద్యోగాలను వదిలేస్తున్నారు. మాకొద్దు బాబోయ్ అంటూ ఆ కంపెనీలకు చెప్పేస్తున్నారు. కొన్ని నెలల తర్వాత పరిస్థితి సర్దుకుంటుందనే ఆశతో మాత్రం ఉన్నారు. అప్పటి వరకు నెలవారీ ఇంటి అద్దె, భోజనం ఖర్చులు ఇవన్నీ నగదు పంపాలని ఇక్కడ ఊర్లో ఉంటున్న, అంటే భారత్లో ఉంటున్న పేరెంట్స్కు ఫోన్ చేసి అడుగుతున్నారు.
ప్రాంతాలను బట్టి విద్యార్థులకు నెలకు దాదాపు 50,000 నుంచి 80,000 వరకు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. కాస్త విలాసవంతంగా ఉండే వారికి 1,00,000 పైనే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా పేరెంట్స్ ఫోన్ చేసి నానా డబ్బు పంపించండి, పార్ట్ టైం ఉద్యోగం లేదు, ఏం లేదు, ఇక్కడ మీరు పంపించే డబ్బులతోనే ఇక నాకు ఖర్చులకి వెల్లదీస్తానంటూ పేరెంట్స్ని అడుక్కునే పరిస్థితి వచ్చింది. సో ఏం జరగబోతుంది, భారతీయ విద్యార్థులకి కష్టకాలం ఇంకా ఎన్ని రోజులు ఉండబోతుందని మాత్రం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. భవిష్యత్తులో పరిస్థితి మారకపోతుందా అనే ఆశతో మాత్రమే ప్రస్తుతం భారతీయ విద్యార్థులు అక్కడ కాలం వెళ్ళదీయాల్సిన పరిస్థితి. ఇక ఓ హోటల్లో దాదాపు 10 మంది సిబ్బంది ఉంటే అందులో 7-8 మంది నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైం చేసేవాళ్ళు. ఇప్పుడు ఒకేసారి వారందరూ ఉద్యోగాలు మానేస్తే కూడా అక్కడ వ్యాపారాలకు ఇబ్బంది. అంటే స్థానికంగా వ్యాపార నిర్వహణ చూసుకునే యజమానులకు కూడా ఇబ్బంది. ఎందుకంటే మన వాళ్ళు చాలా తక్కువకు పనిచేస్తారు, తక్కువ డాలర్లకు పనిచేస్తారు, ఎక్కువ పనిచేస్తారు. సో ఆ రకంగా భారతీయులే, అందులో మరీ ముఖ్యంగా తెలుగువారు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఖర్చులకి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్న పరిస్థితి. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి, మరి ఇంటి దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రులకి డబ్బుకు చేతులు చాచి అడుక్కునే పరిస్థితి వస్తుంది. ఇన్నాళ్ళు అమెరికాలో ఉంటున్నారు, ఖర్చులకి సంపాదించుకుంటున్నారు, లేదా ఆ చదువులకు ఇబ్బంది కాకుండా ఎవరి కాళ్ళ మీద వాళ్ళే నిలబడి చదువుకునే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, పూర్తిగా సీన్ రివర్స్ అయిపోయింది. పార్ట్ టైం జాబ్స్ లేవు, కంప్లీట్గా ఇంటి దగ్గర నుంచే పంపించాలి. అక్కడ వాడికి తినడానికి, ఖర్చులకు, రూమ్ రెంట్స్కి, అలాగే అన్ని ఖర్చులకి ఇంటి దగ్గర నుంచే పంపించాలి. ఇప్పుడు ఇది తల్లిదండ్రులకైతే కాస్త ఇబ్బందికర పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం పిల్లల్ని చూసేందుకు వెళ్ళే తల్లిదండ్రులకు కూడా అదే పరిస్థితి. రిటర్న్ టికెట్ ఉంటేనే, రిటర్న్ టికెట్ ఉంటేనే అమెరికాలోకి అలౌట్ చేస్తున్నారు, లేదంటే ఎయిర్పోర్ట్ నుంచి అట్నుంచి అటే బయటికి పంపించేస్తారు, మళ్ళీ స్వదేశానికి తిరిగి పంపించే పరిస్థితి. సో మొత్తం మీద భారత్లో భారతీయ విద్యార్థులకైతే At KL, we help you turn your interests into skill sets. KL D